హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఈ వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అరుణాచలం వెళ్తున్నాం. చాలా ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మేము ప్రెజెంట్ పాండిచేరి నుంచి అరుణాచలం వెళ్తున్నాం. అదే ఇక్కడ ఉండేదే మన కారు. అన్ని ప్యాక్ చేసుకుని మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. మా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు టైం వచ్చి 12 అవుతుంది. అలా మా ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తుంటే నేను బ్యాక్ సైడ్ లో కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యాను. కొద్దిసేపటికి మా ఫ్రెండ్ హైవే పైకి తీసుకొచ్చేసాడు. అలా ఇలా మాట్లాడుకునేసరికి పాండిచేరి నుంచి అరుణాచలం అయితే వచ్చేసినాం. మేము పాండి టు అరుణాచలం 2 hours జర్నీ, అందుకే త్వరగా వచ్చేసినాం. రీల్స్ లో చూపించినట్టు అక్కడ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ రూమ్స్ ఉంటాయి, చీప్ గా ఉంటాయని రీల్స్ లో చూసి మోసపోయి అయితే ఇక్కడికి రావద్దు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రండి ఇక్కడికి. ఇక్కడ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మిడ్ నైట్ కావడం వలన జనాభా అయితే తక్కువగా ఉంటారు. ఎవరైనా ప్లాన్ చేసుకుని ఉంటే మిడ్ నైట్ ప్లాన్ చేసుకోండి. అలా కొద్దిసేపు టెంపుల్ వద్ద ఉండి టెంకాయ కొట్టేసి మా గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసినాం. మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినప్పుడు టైం వచ్చి 3:45. ఈ టైం నుండే దేవుడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు క్యూలో కూర్చొని. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాం. అది ఇంకెప్పటికవుతుందో చూడాలా. గోపురం ముందర ఒక చిన్న వీడియో తీసుకుని స్టార్ట్ అయ్యాను నేను కూడా. మేమైతే అరుణాచలం రావడం ఫస్ట్ టైం. ఇక్కడ రోడ్ వర్క్ స్టార్ట్ చేశారు, అందుకే చాలా అంటే చాలా కష్టంగా ఉంది వాకింగ్ కి. ఇంకా ఆ దేవుడిని తలుచుకుంటూ నడుచుకుంటూ పోతున్నాం. మేము ముందుకు చూడండి, రోడ్డు ఎంత అంటే ఎంత దారుణంగా ఉంది. రాళ్లలో కాలు పెడితే తెలుస్తుంది. ఆ రాళ్ల రోడ్డు నుంచి ఇలా సాఫీగా రోడ్డు పైకి వచ్చేసరికి కాళ్ళకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గిరి ప్రదర్శన సమయంలో దారిలో కనిపిస్తున్న లింగాలను చూసుకుంటూ మేమైతే నడుచుకుంటూ పోతూనే ఉన్నాం. ఈ గిరి ప్రదర్శన సమయంలో చాలా అంటే చాలా విశేషాలు ఉంటాయి. అంతేకాక చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మేము ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేసరికి ఎర్లీ మార్నింగ్ ఆగబడడం వల్లనేమో ఇక్కడ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఒకటి చూసుకుంటూ వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా, సన్ రైజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న పర్వతానికి అయితే చాలా విశేషం ఉంది. చూస్తున్నారు కదా, మోష మార్గానికి అయితే ఎంత క్యూ ఉందో. గిరి ప్రదర్శన ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చేసింది. ఈ పర్వతాన్ని చూస్తే తెలుస్తుంది. ఇలా అనొచ్చో లేదో తెలియదు కానీ అయితే కాళ్ళు అయితే చాలా నిప్పులు తీస్తున్నాయి నాకైతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గోపురం కాడికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మాకు నడిచి ఎనర్జీ అయితే పోయింది, కానీ ఏదో శక్తి మమ్మల్ని నడిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ కి దగ్గరకు వచ్చామని ఆనందం ఒకవైపు ఉంటే, టెంపుల్ కి దగ్గర అవుతున్నామని పాదాలు అయితే ఇంకా ఎక్కువ పెయిన్ తీస్తున్నాయి. ఇది ఎందుకో తెలిస్తే ఎవరైనా చెప్పండి. ఇక్కడికి రాగానే గిరి ప్రదర్శన చేసిన వాళ్ళకి సపరేట్ గా ఏమన్నా వే ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ అయితే అలా ఏం లేదు. ఇంకా అలా ఇలా చూసి మేమైతే క్యూలోకి ఎంటర్ అయిపోయినాం. లోపల నుంచి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా మేమైతే 50 రూపీస్ క్యూలోకి వెళ్ళిపోయినాం. క్యూలో చూస్తే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యూని చాలా టర్నింగ్లు తిప్పి పొడుగ్గా సెట్ చేశారు. మనం ఎలా చూసినా గాలి గోపురాలే కనిపిస్తుంటాయి. కావాలంటే చూడండి ఎన్ని గాలి గోపురాలు ఉన్నాయో ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ కి. మేము క్యూలో ఉన్న సమయంలో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఇది చూడడం మా అదృష్టమేమో. లోపల అయితే స్టోన్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మేమంతా ఎర్లీగా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి డైరెక్ట్ టెంపుల్కి వచ్చినా కూడా క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ అరుణాచలం మొత్తంలో నాకు నచ్చని విషయం ఏమిటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అస్సలు బాగలేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఎవరెవరినో తీసుకొచ్చి మధ్యలో క్యూలో జాయిన్ చేస్తున్నారు. పాపం అంత దూరం నడిచి వచ్చిన వాళ్ళు క్యూలో అలానే ఉంటే వీఐపీస్ లెక్క వాళ్ళు వెళ్ళిపోతా అంటే చాలా బాధగా ఉంది. మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు అయితే మేము వచ్చేసినాం. మేము మా ఫ్రెండ్స్ అలా కొద్దిసేపు కూర్చొని దేవుడు ప్రసాదం తిని స్టార్ట్ అయినాం రిటర్న్. ఇక లాస్ట్ లో ఎగ్జిట్ టైమ్ లో ఒక లడ్డా అయితే చేతికిచ్చారు. ఇంకా రూమ్ కు రాగానే ఆ కాళ్ళకు బాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చినాం. ఇంకా రూమ్ వెకేట్ చేసే టైం వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అయినాం అరుణాచలం నుంచి హోమ్ కి. నేను ఇచ్చే స్మాల్ సజెషన్ ఏంటంటే వీకెండ్ లో ప్లాన్ చేసుకోవద్దు అరుణాచలంకి అయితే మెయిన్. ఇంకా అలా డ్రైవింగ్ చేసుకుంటూ స్టార్ట్ అయినాం. మేము వచ్చినప్పుడు అయితే అనిపిలా కానీ పోయేప్పుడు అయితే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. బట్ అరుణాచలం మాత్రం చాలా బాగుంది. మేము నైట్ నుండి అయితే ఏం తినలేదు. ఇంకా ఫుల్ గా లాగించాలని ఒక హోటల్కి వచ్చాం దగ్గరలో. మేము అరుణాచలం నుండి పీలేరు, రాయచోటు మీదగా కడపకి అయితే వస్తున్నాం. మేము ఈ రూట్ లో లొకేషన్లు అయితే చాలా బాగుండాయి. ఫైనల్ గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే సేఫ్ గా వచ్చిన మా ఫస్ట్ కార్ జర్నీ చాలా బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడు ఫర్ మోర్ వీడియోస్.